ఈరోజు రాజ్యాంగ యంత్రంలో మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టడంలో మీడియా 4వ స్తంభంగా ఉంది. ఈ మీడియాని అటు నరేంద్ర మోడీ కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ పాలక వర్గాలన్నీ కూడా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తమ ప్రజల్ని పెంపొందించుకోవడం కోసమే పాలక వర్గాలు మీడియాని వినియోగించుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. వాస్తవంగా మీడియా అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిది. అన్ని విషయాల్ని ప్రజలకి లేదా ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసేటటువంటి ఒక సంస్థగా మీడియా ఉండాలి. కానీ ఈరోజు మీడియాని తమ భజన బృందంగా మార్చుకునేటట్లు పాలక వర్గాలు అటు నరేంద్ర మోడీ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ తీవ్రంగా ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. తమకు అనుకూలంగా లేనటువంటి మీడియా పైన దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా మొన్న రాష్ట్రాల్లో జరిగినటువంటి విషయంలో కానీ కర్నూలులో అయితే ఏకంగా ఈనాడు ఆఫీస్ మీదనే దాడి చేసి ఆ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మీడియా మీద దాడి చేయడం అంటేనే ఈ ప్రజాస్వామ్యం మీద దాడి చేయనట్లు ప్రజల గొంతును అణిచివేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయనట్టుగా సిపిఎం పార్టీ భావిస్తున్నాం. సిపిఎం పార్టీ ఈ మీడియా మీద జరుగుతున్నటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ మీడియా విలేకరు పైన కానీ లేకుంటే ఆ సంస్థల పైన కానీ దాడి చేయనటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మీడియా మీద దాడికి నిరసనగా విలేకరులకి రక్షణ కల్పించే విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లిలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరులు ఆఫీసులపైన జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. అదేవిధంగా ఈరోజు దాదాపు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి కావచ్చు, ప్రజాశక్తి కావచ్చు, విలేకరులందరూ కూడా ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు అందరికీ కూడా వారధులుగా ఎక్కడున్నటువంటి సమస్యలను కూడా పత్రికా ప్రకటనలుగా టీవీల ద్వారా ప్రజలకు ఎక్కడికక్కడ వివరించే విషయంలో విలేకరులు ప్రధాన పాత్ర ఈ రాష్ట్రంలో పోషిస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు కొందరు విలేకరులపైన కక్ష సాధింపులుగా దాడులు చేయడం అనేది సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే రాప్తాడులో జరిగినటువంటి సంఘటన, అదేవిధంగా కర్నూలులో ఈనాడు ఆఫీస్ మీద జరిగినటువంటి సంఘటన తీవ్రంగా మేము సిపిఎంగా ఖండిస్తున్నాం. ఆ దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన వెంటనే కూడా చర్యలు తీసుకొని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలేకరులందరికీ కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీగా మదనపల్లి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీడియా పైన, ప్రజాస్వామ్య హక్కుల పైన తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నది. ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక విషయాన్ని రాయాలన్నా, ఒక విషయం పైన మాట్లాడాలన్నా, తమ భావ ప్రకటనను చేయాలంటే కూడా ఈరోజు భయపడేటువంటి పరిస్థితులు కల్పించారు. పాలకులకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియానే ఈరోజు పెంపొందిస్తున్నారు. కానీ పాలకులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా మీద దాడి జరుగుతున్నది. ఎందుకంటే మొన్న జరిగిన రాప్తాడులో జరిగిన దాడి కానీ, అదేవిధంగా నిన్న ఈనాడు పైన జరిగిన దాడి కానీ ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే కాకుండా దేశంలో కూడా బీజేపీ నాయకత్వంలో, అదేవిధంగా RSS విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో కూడా తమకు వ్యతిరేకంగా వ్రాసినటువంటి మీడియా పైన అరెస్టులు, అదేవిధంగా తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. సంవత్సరాలు తరబడి ఎటువంటి కేసులు లేకపోయినా కానీ వారిపైన అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వారికి బెయిల్ లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. మీడియా పైన జరుగుతున్నటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు వసూలుకోవాలి. కానీ ప్రజలపైన దాడికి, మీడియా పైన దాడికి పూనుకోరాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మీడియాపై దాడిని